వెల్కమ్ టు NGK9 న్యూస్. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాంపల్లి MRPS అధ్యక్షులు బందెల పరమేష్ ఆధ్వర్యంలో రాంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు వేల గొంతులు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ ఫిబ్రవరి 7వ తారీఖున చలో హైదరాబాద్ LB స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సభకు రాంపల్లి నాగారం మాదిగలు అందరూ కదలాలని అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్లు కరపత్రాలు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పంగ ప్రవీణ్, కీసర మండలం ఇన్ఛార్జ్ జగన్, మంచాల రాములు, మీసాల మల్లేష్, నల్లల్లా కుమార్, మంచాల శ్రీనివాస్, బందెల స్వామి, పొడుగుల రవి, బందెల పరమేష్, రాంపల్లి దయార, మాజీ సర్పంచ్ గంగి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహా కార్యక్రమంలో అందరూ డబ్బులు ప్రచారం చేసుకుని మాదిగ సోదరులందరూ అత్యధిక భారీ సంఖ్యలో బయలుదేరి LB నగర్ స్టేడియానికి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాంపల్లి గ్రామంలో మాదిగలు పెద్దలు అన్నలు అందరికీ ధన్యవాదాలు. మరి గత 35 సంవత్సరంలో ఏడుగుడిలో మొదలుపెట్టిన మన మందకృష్ణ గారు ఎస్సీల కోసం మాదిగ జాతి వెనుకబడి ఉందని ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటంలో చివరి దశలో ఉన్నటువంటి అవకాశం ఇది. ఫిబ్రవరి 7వ తారీఖున మన ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ బందోబస్తుల జరగబోయే కార్యక్రమానికి అన్ని వర్గాలు ఇంతకుముందు అన్ని వర్గాలు ABC వర్గీకరణకు వ్యతిరేకించినారు. మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇస్తున్నాయి. మన 59 కులాల్లో ఒక కులం మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు. 59 కులాలు ప్రతి ఒక్కరూ ABCD వర్గీకరణ మద్దతు ఇస్తున్నారు. అంటే వాళ్ళు మాత్రం మనకు మద్దతు వాళ్ళు ఇచ్చే హీరోలు అంటే ఎవరంటే మన మాలలు. వాళ్ళు వద్దు అంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ కోసము మనం శ్రద్ధ చేస్తున్నాము. వాళ్ళందరేమో ఏ ఊరిపోయినా మానవులు తక్కువ ఉంటారు, మన మానేజర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మీటింగ్ అయితే ఇళ్ళకి వెళ్ళి తాళాలు వేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు, కానీ మన మాదిగలు మాత్రం ఎక్కడో అక్కడే ఉంటారు. కాబట్టి ఈ చివరి దశ అయ్యా అమ్మ కాకుండా ఇంటికి ఒకరే తప్పు సంఖ్య తీసుకొని క్లియర్ గ్రౌండ్స్కి రావాలని ఆయన మంది ఉద్యోగం చేయాలని మనం చేస్తున్నాం. రాంపల్లి గ్రామంలో పోస్టరు రిలీజ్ చేసి మన రేపు జరగబోయే 7వ తారీఖు వర్గీకరణ గురించి మనం అందరూ ఇంటింటికి దప్పేసుకొని అందరం వెళ్ళాలి. ఈ అవకాశం వచ్చింది, ఇది సద్వినియోగం చేసుకోవడం. మనం 7వ తారీఖు వర్గీకరణ వస్తుంది, ఖచ్చితంగా అమలు చేస్తే అవకాశం కూడా ఉంది. ఒకరి గురించి ఏం అవతలేదు, వాళ్ళు పక్కా పెట్టేసారు. ఖచ్చితంగా చేస్తారు. ABCD వర్గీకరణ ఖచ్చితంగా సాధించుకునే అవకాశం మన దగ్గరనే ఉంది. మనం ఇంటికి అందరూ వెళ్ళాలి అని మనవి చేస్తున్నాం. ఫిబ్రవరి 7 లక్ష డప్పులు వేల గొంతుల సభను మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాదిగ జాతి బిడ్డలందరూ హాజరై ఈ సభను విజయవంతము చేయగలరు. అదేవిధంగా మరి నిన్నటి నుంచి మనం వార్తల్లో చూస్తున్నాము, లక్ష డప్పులు హైదరాబాద్లో గొంతు అనగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండెల్లో పరుగులెత్తి మరి వెంటనే రేపు టేబుల్ మీదకి ఎస్సీ వర్గీకరణ నివేదిక తెప్పించుకోబోతున్నాడు. దీనిపైన మంత్రివర్గ కేబినెట్ మీటింగ్ లో దీన్ని చర్చించబోతున్నారంటే దీన్ని ఖచ్చితంగా మనకు శుభ పరిణామం జరుగుతుందని ఆశిస్తున్నాము. లేదని పక్షంలో ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నిర్ణయం మేము ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు, కేవలం మేము ABCD వర్గీకరణ సాధిద్దామనేటువంటి ఒక లక్ష్యం. మందకృష్ణ గారి నాయకత్వం కూడా అదే. ఎక్కడైతే నా మాదిగ జాతి బిడ్డలకు ఫలాలు అందుతాయో, ఎక్కడైతే వర్గీకరణ న్యాయం జరుగుతుందో వాళ్ళని గుండెలో పెట్టుకుంటుంటాడు. రేపటి దినంలో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తే మేము కూడా అదే విధంగా మేము గుండెలో పెట్టుకుంటాము. మా అంతిమ లక్ష్యం మా జాతి బిడ్డలకు, మా జాతి వాళ్ళకందరికీ కూడా లాభాలు చేకూరాలనే ఉద్దేశం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ వివక్షత లేదని కోరుతూ ఈ సభను విజయవంతం చేయగలని కోరుతున్నాం. జై మాదిగా, జై మాదిగా. వర్గీకరణ అమలుకై డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమం తీసుకున్నటువంటి మాన్యశ్రీ
మందకృష్ణ గారికి ఆశయ సాధన కోసం అందరము సమైక్యమై ఒక పోస్టర్ ఆవిష్కరణ చేసినటువంటి పెద్దలందరికీ ఎంపీడీసీ మల్లయ్య గారికి సామన్న గారికి కుమారన్న గారికి పద్మేశ్వర గారికి గ్రామ పెద్దలకు మరియు గారికి భాస్కర్ గారికి పెద్దలందరికీ పేరుగా నమస్కారం తెలియజేస్తూ మరి యొక్క ఇన్ఛార్జి జగన్ లక్ష డప్పులు ఇన్ఛార్జి జగన్ గారికి మరి లక్ష డప్పులు గుంపులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టి జరగబోయే 7వ తారీఖున జరగబోయే మహా సంగ్రామానికి మనమందరం సమయం తీసుకొని మన జాతినంతా వేలుకొల్పి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరుపైన ధన్యవాదాలు చేస్తున్నాను. జై మాదిగా. ప్రణయ్ మాదిగా ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో పద్మశ్రీ మహాజన నేత మందాకృష్ణ మాదిగన్న గారు తీసుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమమే లక్ష డప్పులు వేల గొంతులు. ఈ భారీ సాంస్కృతిక మహాప్రదర్శన ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా జరగబోతుంది. కాబట్టి ఈ రాంపల్లి గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున నాగారం మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున మాదిగలు, ఉపకులాలు, సబ్బండ వర్గాల ప్రజలు, సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ సంఖ్యల డబ్బులు వేసుకొని వేల సంఖ్యలో ఈ ప్రాంతం నుండి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శన విజయవంతం చేయడంలో ఈ నాగారం పట్టణం నుండి ప్రధానంగా రాంపల్లి గ్రామం నుండి మాదిగలతో పాటు 59 ఉపకులాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాము. వదిలాలి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. మాదిగ మన వీరులకు.